ఏ విధంగా ఆరాధించాలో மகிழ்ச்சியோடு கர்த்தரை ஆராதிக்க வேண்டும். హర్ష ధ్వనులతో దేవుని ఆరాధించాలి. நீ சர்ச்சுக்கு வரும்பொழுது நீ దేవుని మందిరానికి உன்னுடைய நடக்கையை கர்த்தர் பார்க்கிறார். నీ ప్రవర్తనే ప్రభు చూస్తున్నాడు. நல்லா கவனிங்க. గమనించాలి. இவங்க எங்க போறாங்க? వీరు ఎక్కడ వెళ్తున్నారు? சர்ச்சுக்கு போறாங்க. దేవుని మందిరానికి. அடுத்து நம்ம பார்த்தோம். తర్వాత చూస్తే கர்த்தரை எப்படி ஆராதிக்க வேண்டும்? దేవుని ఎలా ఆరాధించాలి? ஆவியோடும் உண்மையோடும் கர்த்தரை ஆராதிக்க வேண்டும். ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. கர்த்தரை எப்படி ஆராதிக்க வேண்டும்? దేవుని ఎలా ఆరాధించాలి? పరిశుద్ధ உள்ளத்தோடு ஆராதிக்க வேண்டும். పరిశుద్ధ ఆత్మ కలిగి మనం ఆరాధించాలి. கர்த்தருடைய நாளை அசட்டை செய்யக்கூடாது. విశ్రాంతి దినమును మనం కర్తరుடைய నాளை நாம் அறிந்து புரிந்து உயர்த்த வேண்டும். ప్రభు దినాన్ని మనం గ్రహించి దాన్ని మనం పొగిడి దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. అపోస్తలులకు எழுதின నిருபం కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ అధ్యాయము 28వ వచనం 28వ వాక్యం நல்லா வாசிங்க. ஆகையால் உங்களை குறித்தும் தேவன் தம்முடைய சுய ரத்தத்தினாலே சம்பாதித்துக் கொண்ட தமது சபையை மேய்ப்பதற்கு பரிசுத்த ஆவி உங்களை ஆமென். நீங்க என்ன சொல்லப்பட்டிருக்கிறது? చెప్పబడిన వాక్య భాగంలో పరిశుద్ధ ఆవియానవரை குறித்து நம்ம தியானித்துக் கொண்டு வருகிறோம். పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆవియానవర్ யார்? పరిశుద్ధాత్మ దేవుడు పాపத்தை குறித்து கண்டித்து உணர்த்துவார். పాపను గూర్చి హెచ్చరించి నీ తప్పు செய்ய நீ போனா తప్పిదమును చేయ సమయం మగనే మగలే నీ செய்து తప్పుని கண்டித்து உணர்த்துவார். నా కుమారుడా కుమార్తె నేను హెచ్చరించి ఆయన ఖండిస్తాడు. నీ పోற వழி சரியில்லைன்னு அவர் கண்டித்து உணர்த்துவார். వెళ్ళు మార్గము మంచిది కాదని பார்க்கிறது தப்புன்னு அவர் கண்டித்து உணர்த்துவார். చూపుని బట్టి ఆయన హెచ్చరిస్తాడు. அவர் சகல சத்தியத்துக்குள்ள நம்மை நடத்துவார். அவர் సర్వ సత్యములోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. நம்மை நீதியின் பாதையில நடத்துவார். నీతి మార్గములో ఆయన నడిపిస్తాడు. அவருடைய ராஜ்யத்துக்கு நம்மை ஆயத்தப்படுத்துவார். ఆయన రాజ్యము కొరకై మనల్ని సిద్ధపరుస్తాడు. இப்படி பல சத்தியங்களை குறித்து நாம் அறிந்து தெரிந்து கொண்டு வந்திருக்கிறோம். ఈ రీతిగా అనేక సత్యాలను మనం ధ్యానించి నేర్చుకుంటూ పరిశుద్ధ ఆవియానவர் இந்த சபைக்கு கண்காணியா இருக்கிறார். ఈ సంఘాన్ని కాయట కొరకు ఆయన ఆత్మదేవుడు. நம்ம சும்மா ஒண்ணு ரட்சிக்கப்படல. మన ఊరికే రక్షించ ఆండవరాయ యేసు క్రీస్తు அவர் சொந்த ரத்தத்தை கொடுத்து நம்மை ரட்சித்திருக்கிறார். యేసు క్రీస్తు వారు తన స్వరక్తాన్ని ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. యేసు క్రీస్తు போகும்பொழுது యేసు క్రీస్తు తిరిగి వెళ్ళినప్పుడు நான் போகிறேன் నేను వెళ్తున్నాను உங்களுக்கு நலமாய் இருக்கும் నేను వెళ్ళుట మీకు మంచిది உங்களுக்கு ఉన్నதத்தின் బలத்தினால நிரப்புவேன் పైనుండి వచ్చే శక్తి ద్వారా మిమ్మల్ని నింపుతాను అన్నాడు. అపోస్తలుల 1:8 లో என்ன சொல்லப்பட்டிருக்கிறது? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ పరిశుద్ధ ఆవియానவர் పరిశుద్ధాత్మ దేవుడు உங்களிடத்தில் வருவார். మీ యొద్దకు వచ్చినప్పుడు நீங்கள் బలం అடைవீர்கள் మీరు శక్తిని పొందెదరు. ఇది పరలోకத்தின் தெய்வீக சக்தி. ఇది పరలోకం నుండి వచ్చే శక్తి ఏంటిది? ఇది పరలోకத்தின் தெய்வீக சக்தி. పరలోకం నుంచి దైవికమైన శక్తి అయినది. దైవిక శక్తి నమ పరిశుద్ధத்தின் பாதையிலே நம்மை நடத்தும். ఈ దైవిక శక్తి పరిశుద్ధ మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అనేక విషయங்களை குறித்து நாம் அறிந்து தெரிந்து கொண்டு வருகிறோம். అనేక విషయాలను తెలిసి గ్రహించుకుని ముందు కొనసాగుతున్నాం. పరిశుద్ధ ఆవియానவர் ఎదర్కు? పరిశుద్ధాత్మ దేనికి? రోమర్కి எழுதின నిருபం రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 26వ వచనం 26 రోమీయులు 8:26 రోమ్ చాప్టర్ 8 verse 26 అపోస్తలుల కార్యం తర్వాత నిజానమా వాసికను அந்தபடியே ஆவியானவரும் நமது பலவீனங்களில் உதவி செய்கிறார். அல்லேலூயா. நல்ல கவனிங்க. గమనించాలి. బలహీనంగలిల్ బలహీన సమయంలో எப்பவுமே நம்ம புஷ்டியாவே இருக்கிறோமா? ఎప్పుడు కూడా మనం పుష్టిగా బలంగా ఉన్నామా? పరిశుద్ధ ఆవియానவர் పరిశుద్ధాత్మ దేవుడు బలహీన நேரங்களில் బలహీన సమయంలో அவர் நமக்கு என்ன செய்கிறார்? ఏం చేస్తాడు? ఉదవి செய்கிறார். సహాయం చేస్తున్నాడు. సంగీతం 121ல కీర్తనలు 121 వచనం இப்படி சொல்லுகிறது. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. எனக்கு ஒத்தாசை வரும் పర్వతங்களுக்கு நேராய் కొండల తట్టు నా కన్నులు நான் ஏறெடுப்பேன். నేను ఎత్తుచున్నాను. వానத்தையும் భూమిயும் ఉండాచిన కర్తడిని எனக்கு ఒత్తాసై. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత నాకు కాలవేళలో ఈ ఉదయకాల పరిశుద్ధ ఆవియానவர் పరిశుద్ధాత్మ దేవునుடைய வசனம் இப்படியாய் போதிக்கிறது. దేవుని వాక్యం మనకి ఈ రీతిగా బోధిస్తుంది. நம்முடைய బలహీన நேரங்களிலே బలహీన సమయములలో அவர் உதவி செய்வார். ఆయన మనకు సహాయం చేస్తాడు. మనుషులు ఉదవి చేయவே మాటారు. మనుషులు సహాయం చేయలేరు. గమనించండి. ఏం దేవునుடைய பிள்ளையே దేవుని బిడ్డలారా వచనం என்ன சொல்லுகிறது? వాక్యం ఏం సెలవిస్తున్నది? బలహీన நேரங்களிலே బలహీన సమయాల్లో పరిశుద్ధ ఆవియానவர்
పరిశుద్ధాత్మ దేవుడు அவன் நமக்கு உதவி செய்வான். ఆయన మనకు సహాయం చేస్తాడు. வாசிமா வசனத்தை. நாம் ஏற்றபடி வேண்டிக் கொள்ள அறியாம இருக்கிறபடினால் ஆவியானவர் தாமே வாக்கு கடங்காத பெருமூச்சுகளோடு நமக்காக வேண்டுதல் செய்கிறார். கரங்களை విజ్ఞాపన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధాత్మ దేవుడు బలహీన నేరంగలిலே బలహీన సమయాలలో நமக்காக ஒரு வேண்டுதல் செய்கிறார். మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. நம்ம யாரும் வியாதியை படுத்துட்டா நம்ம யாரா ஜெபம் பண்றோமா? ఎవరైనా వ్యాధిలో పడుకున్నట్లయితే పడకలో ఉంటే మనము వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? இல்ல ஒருவேளை பேஷண்ட் ஆயிட்டாங்க ஒருத்தர், ఒకవేళ వ్యాధిగ్రస్తులుగా అయిన తర్వాత அவங்க ஜெபம் பண்ண முடியுமா? వారు ప్రార్థన చేయగలరా? கவனிங்க, గమనించాలి. ரொம்ப ஜெபம் பண்ண முடியாது. వారు ప్రార్థన చేయలేని పరిస్థితి. நான் எனக்கு நிறைய ஆபரேஷன் ஆயிருக்குது, నాకు కూడా అనేక ఆపరేషన్, ரொம்ப ஜெபமும் பண்ண முடியாது, ప్రార్థనలో కూడా చేయలేకపోతున్నాం. வசனம் என்ன சொல்லுகிறது? వాక్యము ఏం చెప్తుంది? நம்ம வீக் ரொம்ப பலவீனமா இருக்கும் பொழுது, మన బలహీనంగా ఉన్నప్పుడు நமக்காக మన కొరకు பரிசுத்த ஆவியானவர் ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు என்ன செய்கிறார்? ఏం చేస్తున్నాడు? நமக்காக ஒரு வேண்டுதல் செய்கிறார். మన కొరకు ఆయన విజ్ఞాపన చేయాలి. எவ்வளவு பாக்கியவான்கள் பாத்தீங்களா? நம்ம ఎంత భాగ్యవంతులు, எவ்வளவு பாக்கியவதி பாத்தீங்களா? நம்ம భాగ్యవంతులు. ఆ వాక్యం తెలుగులో చదవమ్మా గట్టిగా. బలహీనతను చూచి ఆమె సహాయం చేయుచున్నాడు. ఏలనేగా ఆమేన్. நம்ம பட்சமுகா நம்முடைய சார்பாக, நம்முடைய பட்சமுகா நம்முடைய சார்பில் அவர் என்ன செய்கிறார்? ఏం చేస్తున్నాడు? விண்ணப்பம் செய்கிறார். విజ్ఞాపన చేస్తున్నాడు. விண்ணப்பத்தை கேட்பவரே, என் கண்ணீரை காண்பவரே, சுகம் தருபவரே, ஸ்தோத்திரம் இயேசையா, என் விண்ணப்பத்தை கேட்பவரே, என் கண்ணீரை காண்பவரே, சுகம் தருபவரே, ஸ்தோத்திரம் இயேசையா, உம்மால் கொடுமையை எல்லாம் கொடு, ஒரு வார்த்தை சொன்னால் போதும். உம்மால் கொடுமையை எல்லாம் கொடு, ஒரு வார்த்தை சொன்னால் போதும். ஐயா, ஒரு வார்த்தை சொன்னால் போதும். ஐயா, ஒரு வார்த்தை சொன்னால் போதும். என் விண்ணப்பத்தை கேட்பவரே, என் கண்ணீரை காண்பவரே, சுகம் தருபவரே, ஸ்தோத்திரம் இயேசையா. என் கண்ணீரை. నా కన్నీరును చూచువాడా. எத்தனை டைம்ல நம்ம கண்ணீர் விட்டு இருக்கிறோம். ఎన్నో సార్లు మన కన్నీళ్లు విడిచి, குடும்பத்துல போராட்டம், కుటుంబంలో పోరాటము, பிரச்சனைகள், సమస్యలు, வியாதிகள், వ్యాధి, நமக்கு விரோதமாய் சைத்தான் போடும் திட்டங்கள், మనకు విరోధముగా అపవాది చేసే நம்முடைய తంత్రాలు, கண்ணீரை காண்கிறதே. మన కన్నీటిని చూసే దేవుడు. எத்தனை டைம்ல போராட்டங்கள். ఎన్నో సందర్భాల్లో పోరాటంలో தேவனுடைய பிள்ளைகளே, దేవుని పిల్లలారా, கர்த்தருடைய பிள்ளைகளே, దేవుని పిల్లలారా, உங்களுக்காக விண்ணப்பம் செய்ய, నీ కొరకు విజ్ఞాపన உங்கள் చేయడానికి, பலவீனத்திலே விண்ணப்பம் செய்ய, నీ బలహీన సమయంలో నీ నిమిత్త విజ్ఞాపన చేయడానికి ஆண்டவராகிய பரிசுத்த ஆவியானவர் இருக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. எனக்கு ஒரு ஆபரேஷன் நடந்தது. పాస్టర్ అయ్య గారికి ఆపరేషన్ జరిగింది. அப்போ பிளட் தேவைப்பட்டது. కాబట్టి బ్లడ్, రక్తం కావాల్సి వచ్చింది. யார் யாருக்கோ ஃபோன் பண்ணாங்க, ఎవరెవరికో ఫోన్ చేశారు, ஒருத்தரும் பிளட் கொடுக்கல. ఎవరు కూడా ఇవ్వలేరు.
எங்க அம்மா என்ன பண்ணாங்கன்னா டாக்டர் வரும்போது డాక్టర్ గారు వచ్చే సమయంలో తల్లి గారు எங்க அம்மா என்ன பண்ணாங்கன்னா எங்க அம்மாவே ஏஞ்சி நின்னுங்கனாங்க. మా తల్లి గారు లేచి నిలబడి எங்க அம்மாவுக்கே வயசாயிட்டு ఆమెకే వయసు అయింది. அந்த டாக்டர் சொன்னாரு இந்த அம்மா பிளட் எல்லாம் செட் ஆகாது. నేను ఇస్తానని తల్లి గారు చెప్పినా ఇది నీకు సరిపోదమ్మా. நான் டாக்டர் பார்த்து சொன்னேன், డాక్టర్ గారితో నేను తిరిగి చెప్పాను, ஐயா நீங்க தைரியமா ஆபரேஷன் பண்ணுங்க, ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి, ఆపరేషన్ చేయండి. ஸ்ட்ரென்த் ஆண்டவர் கொடுப்பாரு. రక్తాన్ని దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஒருத்தரும் கொடுக்கலம்மா பிளட். అయితే ఫోన్ ద్వారా మాట్లాడిన ఏవో ముక్కలు ముందుకు రాలేదు. நான் போற சர்ச் பெரிய சர்ச் அதுல పెద్ద సంఘం అన్నమాట. அந்த பாஸ்டர் அனௌன்ஸ்மெண்ட் பண்ணாரு, పాస్టర్ గారు ప్రకటన చేశారు, யார் ரத்தம் கொடுக்குறீங்க வாங்கன்னு. పాస్టర్ గారు ఎవరు ముందు వస్తారు, రక్షించబడ్డ ஒரு పావియో వాళ్ళ రక్షణ పొందిన పాపులు. ரொம்ப வேதனை அதெல்லாம், చాలా దుఃఖమైన సంగతి. ஏன் இதெல்லாம் நடக்க தெரியுமா? దేనికి ఏం జరుగుతుంది? బలహీన நேரத்தில் அவர் உன்னை பல கொடுத்துన్నాడు. బలహీన సమయంలో ఆయన నిన్ను బలపరచువాడుగా. హల్లెలూయా. 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 ஆண்டவரே ప్రభువా, சொன்ன நிலையில இப்படி ஒரு ஆராதனை நடக்கணும், எவ்வளவு நான் வேண்டுதல் செஞ்சேன். ఈ యొక్క సొన్నెనెల్లి ప్రాంతంలో ఇలా ఆరాధన జరగ ఎన్ని రోజులు ప్రార్థన చేశారు. எத்தனையோ பேர் என்ன கேலி பண்ணுவாங்க, ఎంతో మంది నిన్ను ఎగతాళి చేశారు. இந்த பிரதர் வந்து இன்னத்தை சாதிக்க போறாரு, ఈ సోదరుడు వచ్చి ఏమి సాధిస్తాడు? யார் யார் கேலி பண்ண மூஞ்சிலெல்லாம் ஆண்டவர் வெட்கப்படுத்த ఎవరైతే ఎగతాళి చేశారో వారి ముఖములు లజ్జింపజేశారు. உனக்காக, నీ కొరకు, உனக்காக, నీ కొరకు. பிரதர் சிஸ்டர், ఓ సహోదరుడా సహోదరి, உன்னுடைய பலவீனங்களில் அவர் உன்னை నీ பலப்படுத்துவார். బలహీన సమయంలో ఆయన నిన్ను బలపరుస్తాడు. உன்னுடைய தேவைகளை அவர் சந்திப்பார். నీ అక్కరలను ఆయన ఎరిగి உன் ఉన్నాడు. இக்கட்டை விசாலமாய் மாற்றுவார். ఇక్కట సమయంలో சோதனையிலே ஜெயத்தை தருவார். సోదరుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. உபத்திரவத்திலே உங்களுக்கு வெற்றியை தருவார். ఉపద్రవంలో జయాన్ని అనుగ్రహిస్తాడు. உபத்திரவத்திலே உங்களுக்கு ஆசீர்வாதம் இருக்கும். ఆ ఉపద్రవ సమయంలో నీకు ఆశీర్వాదం ఇస్తాడు. சோர்ந்து போவாதமா? నువ్వు సమస్యల్లో పోకో. குடும்பத்துல பிசாசு என்ன பண்ணுவாதல கர்த்தர் ஜெயமுள்ள ஜீவித்தை தருவார். కుటుంబంలో ఏ సమస్యలు సైతాన్ని తీసుకున్న జయ జీవితాన్ని అనుగ్రహించింది. హల్లెలూయా. హల్లెలూయా. வெற்றி கோடி பிடித்திடுவோம், நாம் வீர நடை நடந்திடுவோம். வெற்றி கொடி பிடித்திடுவோம், நாம் வீர நடை நடந்திடுவோம். வெள்ளம் போல சாத்தான் வந்தாலும், ஆவிதாமே கொடி பிடிப்பார். வெள்ளம் போல சாத்தான் வந்தாலும், ஆவிதாமே கொடி பிடிப்பார். அஞ்சாதே என் மகனே, நீ அஞ்சாதே என் மகனே. அஞ்சாதே என் மகனே, நீ அஞ்சாதே என் மகனே. வெற்றி கொடி பிடித்திடுவோம், நாம் வீர நடை நடந்திடுவோம். வெற்றி கொடி பிடித்திடுவோம், நாம் வீர நடை நடந்திடுவோம். ஜெய கொடுவா దేవుడికి ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ, ಜೀವನಿರುವ ಯೇಸು ರಾಜನಿಗೆ ಎಂದೆಂದಿಗೂ ಸ್ತೋತ್ರ. ಜಯ ಕೊಡುವ ದೇವರಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ. ಜೀವನಿರುವ ಯೇಸು ರಾಜನಿಗೆ ಎಂದೆಂದಿಗೂ ಸ್ತೋತ್ರ. జయ కొడువా జయమునిచ్చు కోటి కోటి స్తుతులు. దేవునికే జయమిచ్చు ప్రభుకు కోటి కోటి స్తోత్రం. హల్లెలూయా. பரிசுத்த ஆவியானவர் நம்முடைய பலவீனங்களில் పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూసి அவர் என்ன செய்வார்? ఆయన ఏం చేస్తాడు? அவர் பலத்தை கொடுப்பார். ఆయన బలమును అనుగ్రహించువాడు. హల్లెలూయా. 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 హాస్పిటల్కల్లా నేను విజిటింగ్ పోவேன். హాస్పిటల్ వెళ్ళి నేను విజిటింగ్ చేసే సమయంలో నా పేషెంట్ ఆమె என்ன மாதிரி வியாதி இருந்தாலும் சிரிச்சுனே ఆ பேசிடுவான். రోగి ఏ పరిస్థితిలో ఉన్నా నవ్వుతూ వాడిని
அடுத்த நாள் அவன் ஏச்சு உட்கார்ந்துருவான் பேச. మరుసటి రోజు ఆ రోగి లేచి కూర్చోవాలి. உற்சாகமான வார்த்தைகளை பார்க்கணும் பேசுறது. వారి ఉత్సాహంతో వారిని ప్రోత్సహిస్తాము. அவன் என்ன மாதிரி வியாதி சொன்னாலும் இயேசு நாமத்தினால சுகம் போயாங்கிடு. ఎలాంటి వ్యాధి అని మనతో చెప్పేటప్పుడు యేసు ప్రభు నామములో నీకు స్వస్థత అని చెప్పే பலவீன நேரங்களிலே நம்முடைய ஆண்டவர் பலத்தை கொடுப்பார். బలహీన సమయంలో మన దేవుడు బలాన్ని అనుగ్రహించువాడుగా ఉన్నాడు. அப்படிப்பட்ட ஆண்டவர் நம்முடைய ஆண்டவர். అలాంటి దేవుడు మన దేవుడు. அருமையான கர்த்தருடைய பிள்ளைகள், నాకు ప్రియమైన దేవుడు, அப்போஸ்தலர் எழுதின நிருபத்துல అపోస్తల కార్యములలో விசுவாசிகள் சபையுடைய கேரக்டர் எல்லாம் ரொம்ப வித்தியாசம். కాబట్టి విశ్వాసుల యొక్క జీవితాలు ఒక ప్రత్యేకత. அப்போஸ்தலர் எழுதின நிருபம் అపోస్తల కార్యములు 17ஆம் அதிகாரம் 17వ అధ్యాయం 11ஆம் வசனம். 11వ వచనం 17 11. வாசிங்க. அந்த பட்டணத்தார் அந்த பட்டணத்தார் மனோவாஞ்சையாய் வசனத்தை ஏற்றுக்கொண்டு காரியங்கள் இப்படியா இருக்கிறதா என்று தினந்தோறும் வேத வாக்கியங்களை ஆராய்ந்து பார்த்ததினால் தெசலோனிக்கே சபையரை காட்டிலும் నற்గుణశాలియాయి இருந்தாరు. గనులై ఉన్నారని తెలుగులో చెప్పబడింది. ఆ తెలుగులో చదివు ఆ వాక్యము గట్టిగా. ఆసక్తితో వాక్యమును అంగీకరించి ஆமென். அருமையாய் வசனம் சொல்லப்பட்டிருக்கிறது. చక్కగా చెప్పబడినది వాక్యం. ஆவியானவருடைய பலத்தினாலே ఆత్మదేవుని బలము చేత தெசலோனிக்கே சபையை காட்டிலும் తెస్సలోనిక సంఘముల కంటే அங்க உள்ள சபையார் எப்படி இருக்கிறாங்கன்னா సంఘస్థులు ఎలా ఉన్నారు? வேத வசனத்தை படித்து நற்குணசாலியா இருக்கிறார்கள். వాక్య భాగమును ఆసక్తిగా చదివి గనులైగా ఉన్నారు. சபைக்கு ஆவியானவர் கண்காணி. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు சபைக்கு ஆவியானவர் கண்காணியா இருப்பாரானால் సంఘాన్ని ఆయన కాయవాడుగా ఉన్నట్లయితే விசுவாசியே நீ எப்படி இருக்கணும்? విశ్వాసి అయిన నీవు ఎలా ఉండాలి? நற்குணசாலி. గనులై ఉండాలి. நற்குணசாலி எப்படி இருக்குவாங்க? మంచి గుణ లక్షణాలు ఉన్నవారు ఎలా ఉంటారు? எப்படி இருப்பாங்க? நீங்களே சொல்லுங்க. ఎలా ఉంటారు చెప్పండి. நற்குணசாலி எப்படி இருப்பாங்க? మంచి గుణశాలి. குட் கேரக்டர் பிலீவர்ஸ் எப்படி இருப்பாங்க? మంచి గుణ లక్షణాలు ఉన్న சொல்லுங்க. విశ్వాసులు ఎలా ఉంటారు? குட் கேரக்டர் பிலீவர்ஸ் எப்படி இருப்பாங்க? చెప్పండి. మంచి గుణ లక్షణాలు ఎట్లా ఉంటారు? ప్రార్థన చేస్తారు. குட் கேரக்டர் பிலீவர்ஸ் ஒன்று ரோசி சொல்லுமா, సహాయం చేస్తారు. டக்குன்னு சொல்லு. ஐயா அப்படி கேட்டுன்னு தெரிஞ்சுனா சர்ச்சைக்கே நான் வந்திருக்க மாட்டேங்க. தப்பா போச்சு. இப்ப ரச்சிதா சொல்லுமா. ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಬೇಕು. ಓಕೆ, ಸಹಾಯ ಪಡುವ. ವಿಜಯ, வாழ்க்கை என்பது போராட்டமே, நல்லதொரு போராட்டமே. அப்படியா? ஜெனிபஸ் ரொம்ப சிரிக்கிறாங்க. அவங்க சொல்லுங்க. వచ్చిన వాళ్ళకంతా సూదేసేది. சொல்லுங்க சொல்லுங்கమ్మా. మీకు తెలిసింది చెప్పండి. మంచి లక్షణాలు ఏవి లేదా? అది మంచివారు కదా. మనం ఏం మంచి లక్షణాలు లేదు. ఏంటి சொல்லுங்க. 1 7 ఉన్నాయి. ஜபம் 1 நிமிஷம் 2 நிமிஷம் ஜபம்லாம் அதெல்லாம் ஜபம் கிடையாது. 2-3 నిమిషాలు కాదు ప్రార్థన అంటే, గంట అయినా ఉండాలి మినిమం. ஒண்ணு 1 ప్రార్థన. குணசாலி. గుణవంతులు ఎలా ఉండాలి? శాంతమా இருக்கணுமா? శాంతపరుడుగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలి. ఓర్పు, పేషెన్స్. ఓర్పు లేదు అలో అంటాను. ఓర్పు అంటే సగం. పవిత్ర చొల్లుమా. తర్వాత సంతోషంగా ఉంటాడు. నిర్గుణశాలి. ఇతరులు ఏడిపించాలి. ప్రశాంతి చెప్పమ్మా. యథార్థంగా ఉండాలి. అలా నేర్మియా இருக்கணும். భాస్కర్ బ్రదర్ చెప్పండి. సాక్షిగా இருக்கிறது. సాక్షిగా ఉండుట. మీనా ఏమి సైలెంట్ చేస్తావా? మీ భర్త పక్కనే ఉండారు. ఏం భయపడవద్దు. చెప్పు. చెప్పమ్మా.
என்னப்பா இருக்குதுலயே சந்தோஷமா இருக்கு. இருக்கிறதுல ரொம்ப சந்தோஷமா இருக்கணும். அல்லேலூயா. சொல்லு. என்ன சாந்தி அமைதியா இருக்கிற? அமைதி பேர் தான் சாந்தி. அது அன்பா அன்பா இருக்கணுமா? ஓகே. அல்லேலூயா. மீராம் சிஸ்டர் ಎಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿಸುವೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಆರಾಧಿಸುವೆ ಇನ್ನೊಂದಾಗದೆ ಪ್ರೀತಿಸುವೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಆರಾಧಿಸುವೆ ಇನ್ನೊಂದಾಗಿ ನಿನ್ನ ಪೂರ್ಣವಾದದೆ ಆರಾಧಿಸುವೆ ಪೂರ್ಣವಾದದೆ ಪ್ರೀತಿಸುವೆ ಆರಾಧನೆ 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 ಸಿಸ್ಟರ್ ಅವರು ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರು. సహోదరి వాక్యం చెప్పింది, ಎಲ್ಲರನ್ನು అందరినీ ಪ್ರೀತಿಸಿ. ప్రేమించాలి. அல்லேலூயா. హల్లెలూయా. ஜனவரி மாதத்திலிருந்து జనవరి మాసం నుండి எட்டாவது மாசம், 8వ నెల 8வது மாசம் 8వ మాసం. நல்லா கவனிங்க. இந்த கேள்வி ரொம்ப கடினமா தான் இருக்கும் உங்களுக்கு. ఇక ప్రశ్న చాలా కఠినంతో కూడినది. பாய் உட்காரா. ஜனவரி மாசத்திலிருந்து జనవరి మాసం నుండి இந்த மாசம் வரைக்கும் ఆగస్టు మాసం వరకు ఈ நல்லா கவனிங்க. గమనించాలి. நல்லா கவனிங்க. எத்தனை பேர் எனக்கு போன் பண்ணீங்க? ఎంతమంది అయ్యగారికి ఫోన్ చేశారు? எத்தனை பேர் எனக்கு போன் பண்ணிக்கிறீங்க? உனக்கொருவர் இருக்கிறார், விசாரிக்க பிடிக்கிறார். இது இல்லம்மா, இது நான் கேட்கறது ரொம்ப இம்பார்ட்டன்ட் கேள்வி. ప్రశ్న అయ్యగారిని ఎంతమంది విచారించారు ఫోన్ ద్వారా? எத்தனை பேர் எனக்கு போன் பண்ணி, ஐயா எப்படி இருக்கிறீங்க, ஊழியத்துக்கு போறீங்களா, உங்க ஹெல்த் எப்படி இருக்குது, எத்தனை பேரு அன்பா நீங்க என்கிட்ட பேசிக்கிறீங்க? ఎంతమంది ప్రేమగా అయ్యా ఎలా ఉంది మీ ఆరోగ్యం, పరిచయం ఎట్లా జరుగుతుంది, ఏమి సంగతులు విచారించారా? எத்தனை பேர் எனக்கு போன் பண்ணீங்க? ఎంతమంది అలా ఫోన్ చేసి విచారించారు? உங்களுக்கு நான் எத்தனை முறை போன் பண்ணிக்கிறேன் நான் எழுதி வச்சுக்கிறேன். కాబట్టి మీతో ఎన్నిసార్లు ఫోన్ చేసి విచారించాను నేను రాసి పెట్టుకున్నాను. நான் போன் பண்ணா பாஸ்டர் அம்மா గారు ఆయన இல்ல விசாரிச்சு இல்ல இல்ல நான் போன் பண்ணா உங்களுக்கு பாஸ்டர் அம்மா சொல்றாங்க, ஐயா நான் விசாரிக்கிறேன். அவங்களோட சொல்லுங்க, கை தட்டுங்க எல்லாரும். நான் உங்களுக்கு போன் பண்ணா మీకు నేను ఫోన్ చేస్తే உடனே மெசேஜ் அனுப்புறாங்க. వెంటనే అక్కడి నుంచి మెసేజ్ நானு அது என்ன ஒரு மெசேஜ் Text message. கால் லெட்டர் அந்த மெசேஜ் எல்லாம் அப்படியே வச்சிருக்கிறேன் நான். దాన్ని అట్లా సేవ్ చేసి పెట్టారు. கால் లెటర్స్ கால் பண்றதே இல்லம்மா, திருப்பி చేయరు మరలా. இருக்கிறாங்க அது மாதிரி ஆளுங்க சிச்சுக்கிறாங்க உட்காந்து. నవ్వుతా ఉన్నారు. தெரியும் எனக்கு யாரு நல்லா தெரியும். அந்த விசுவாசம் వాళ్ళకి అర్థమైపోయింది. குட் விசுவாஸ். మంచి. ஐ கால் யூ லேட்டர். அந்த வேர்டு பாத்தீங்கன்னா அவ்வளோ அருமையா இருக்கும். ప్రేమగా ఉంటారు చదువు. ஐயகாரு అయ్యగారు కోక தெலுங்குல சொல்றாரு. తెలుగులో ஏன் ஐயா கூப்பிட்டாரு, எதுக்கு கூப்பிட்டாரு, ఎందుకు ఫోన్ చేశారు, అవసరం ఏమున్నది అని విచారించరు. நீங்க வரலன்னா மண்டே நான் உட்கார்ந்து எல்லாருக்கும் போன் பண்ணேன். కాబట్టి అలా రానప్పుడు నేను సోమవారం ఒక్కొక్కరిని విచారిస్తా ஏன் ఉంటాను. வரல, எதுக்கு வரல. కారణం ఏంటి, రాలేకపోయారు. ஹல்லேலூயா. హల్లెలూయా. உனக்கு ஒருவர் இருக்கிறா, உன்னை விசாரிக்க துடிக்கிறா, உன்னையும் என்னையும் இயேசு நேசிக்கிறார். நம்மை உள்ள கைகளில் வரைந்திருக்கிறார். நம்மை உள்ள கைகளில் வரைந்திருக்கிறார். உனக்கு ஒருவர் இருக்கிறார், உன்னை விசாரிக்க துடிக்கிறார். உன்னையும் என்னையும் இயேசு நேசிக்கிறார். நம்மை உள்ள கைகளில் வரைந்திருக்கிறார். நம்மை உள்ள கைகளில் வரைந்திருக்கிறார்.
இருக்கிறார். నీకొకరు ఉన్నారు, உன்னை விசாரிக்க துடிக்கிறார். ఆయనని విచారించేటట్టు ఆయన ఆసక్తి కలిగి ఉన్నారు. அல்லேலூயா. హల్లెలూయా. நீ ஒரு நாள் அவர்கிட்ட நீ ஜெபம் பண்ணாம பேசாம போயிட்டேனா, ఒక దినముగా ప్రార్థన ద్వారా నువ్వు ఆయనతో ஏன் என்னுடைய మాట్లాడకపోతే, மகன் பேசல, ఎందుకు నా బిడ్డ నాతో ஏன் మాట్లాడలేదు, என்னுடைய மகள் என்னோட பேசல, నా కుమార్తె ఎందు నిమిత్తం నాతో அவர் మాట్లాడలేదు, எவ்வளவு வருத்தப்படுவார். ఆయన ఎంతగా బాధపడుతున్నారు. அருமையான கர்த்தருடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, நம்முடைய அன்பு మన యొక్క ప్రేమ அது மாயமற்றதா இருக்க வேண்டும். ఇది మాయం లేనిదిగా ఉండాలి. அல்லேலூயா. హల్లెలూయా. அது யதார்த்தமான ஒரு அன்பாய் காணப்படும். యథార్థమైనదిగా కనబడాలి. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. దేవుడు మిమ్మల్ని இன்னொரு ఆశీర్వదించును. 10 నిమిషத்துல நான் முடிச்சிட வேணாம். ఇంకొక 10 నిమిషాల్లో ముగిసి சங்கீதம் 139 కీర్తనల గ్రంథము 139 எல்லாம் எடுத்தீங்க. అందరూ తిప్పుదాము. இது அருமையான ஒரு வசனம் இதுல இருக்கு. చక్కటి మాట ఉన్నది. 1ஆம் வசனத்தை ஒரு வாசனம். మొదటి వాక్యం, கர்த்தாவே நீர் என்னை ஆராய்ந்து அறிந்திருக்கிறேன். கர்த்தாவே நீர் என்னை என்ன செஞ்சிருக்கிறீர்? యెహోవా నిన్ను పరిశోధించి నీవు తెలుసుకొని ఉన్నావు. తెలుగులో చదివామా? యెహోవా ఆ ఆ యెహోవా కర్తావే என்னை நீர் ஆராய்ந்து அறிந்திருக்கிறீர். నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. நல்லா கவனிங்க. గమనించాలి. பரிசுத்த ஆவியார் சபைக்கு கண்காணி. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు அவருக்கு అధ్యక్షుడు. எல்லாமே தெரியுமா? ఆయనకి సమస్తము ఎరుక. 2ஆம் வசனத்தை வாசிங்க. రెండవ వాక్యం, உட்காருதலையும் என் உட்காருதலையும் என் எழுந்திருக்கிறதையும் நீர் அறிந்திருக்கிறீர். என் நினைவுகளை தூரத்தில் இருந்து அறிகிறேன். తెలుగులో చదవమా? నేను కూర్చుండుట, ఆ. నేను లేచుట, ఆ. నీకు తెలియను. ఆ. నాకు తలంపు పుట్టకమునుపే ఆ. నీవు నా మనసు గ్రహించుచున్నావు. பாருங்க, என்ன ஆண்டோடைய குணம் பாத்தீங்களா? దేవుడి యొక్క గుణం. நாம் ఆరాధిக்கிற ஆண்டவர் எப்படிப்பட்டவர்? మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? நீ எங்க உட்கார்ற, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, நீங்க எங்க ஏற்றிக்கிற ఎక్కడ లేచున్నావో, சிந்தனையை அவர் నీ அறிந்திருக்கிறார். తలంపులన్నీ కూడా ఆయనకు తెలుసు. Psalms Psalms 139 verse 2. நீ எங்க உட்கார்ற? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? Sit properly. திருடன் கிட்ட போய் உட்கார்ந்தா திருடன் சொல்லுவாங்க. நம்ம దొంగతో మనం పోయి కూర్చున్నామంటే మనం కూడా దొంగ అని పిలుస్తారు. வாயாடி கிட்ட போய் நீ நின்னுனா உன்னை வாயாடினுவான். నోరు ఉన్న వాడి దగ్గర కూర్చుంటే మనం కూడా అదే పేరు పెడతాం. நல்லா கவனிங்க. గమనించాలి. நம்ம రక్షిக்கப்பட்ட கூட்டம், మనం రక్షించబడిన గుంపు, தேவனால் தெரிந்தபள்ள கூட்டம், దేవుడి చేత ఏర్పరచుకున్న జనాంగం, தேவனால் ஆசி கொண்ட கூட்டம். நம்ம దేవుడి చేత ఏర్పరచుకున్న జనాంగం. வாசிங்க அந்த கன்னಡ ವಾಕ್ಯ ಓದಮ್ಮ. 2ನೇ ವಾಕ್ಯ. ನಾನು ಕೂತುಕೊಳ್ಳುವುದು ಹೇಳುವುದು ನಿನಗೆ ಗೊತ್ತಿದೆ. ದೂರದಿಂದಲೇ ನನ್ನ ಆಲೋಚನೆಗಳನ್ನು ಬಲ್ಲವನೇ ಮಾಡು. ஆண்டவர் தூரத்துல இருந்து நீ என்ன யோசிக்கிறது ஆண்டவருக்கு நல்லா தெரியுமா? ఆయన దూరం నుంచే నీ యొక్క మనసును గ్రహించున్నాడు. இன்னும் மாதிரி வசனம் சொல்லி இருக்குது பாருங்க. ఎంతటి చక్కటి 2ஆம் வசனத்தை வாசிங்களே. என் உட்கார்தலையும் இல்லம்மா, 3ஆம் வசனம். నీవు நான் நடந்தாலும் படுத்திருந்தாலும் என்னை சூழ்ந்திருக்கிறேன். என் வழிகள் எல்லாம் உமக்கு தெரியும். நான் నేను நடந்தாலும் నడిచినను படுத்தாலும் పడకలో ఉన్నాను, கர்த்தர் நீர் அறிந்திருக்கிறீர். నీవు తెలుసుకొని ఉన్నావు. బాగా நல்லா கவனிச்சு பாருங்க. గమనించాలి. நம்ம எங்க நடக்கிறோம், మనం ఎలా నడుస్తున్నాం, எங்க படுக்கிறோம், ఎక్కడ పడుకుంటున్నాం. அடுத்து வாசி 4ஆம் வசனம். తర్వాత 4. என் நாவில் சொல் பிரவாதற்கு முன் இதோ கர்த்தாவே அதையெல்லாம் நீர் அறிந்திருக்கிறீர். உட்கார்ற, நடுக்கிற, எழுந்திருக்கிற, படுக்கிற உன் சிந்தனை, నువ్వు కూర్చుంటా, లేచుటా, నడుచుటా, పడక, నీ తలంపులన్నిటి, வாயின் வார்த்தை, నీ యొక్క నోటి మాటలు, உன் வாயின் வார்த்தை, నీ నోటి మాటలు, என்ன வார்த்தை வரும் என்பதை கர்த்தர் அறிந்திருக்கிறார். ఏం మాట్లాడతావో దేవుడు తెలుసుకొని ఉన్నాడు.
சபைக்கு கண்காணி ஆண்டவர் பரிசுத்த ஆவியானவர். పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి நீ எந்த అధ్యక్షుడు. నోக்கத்தோடு చర్చికి వர, ఎలాంటి తలంపులతో సంఘానికి எந்த వస్తున్నావు? நோக்கத்தோடு உட்கார, ఏ తలంపులతో నీవు ఇక్కడ உன் కూర్చున్నావు? சிந்தனை இங்க இருக்கிறதா இல்ல ஊரை சுத்தி கொண்டு నీ இருக்கிறதா? తలంపులు ఇక్కడ ఉన్నదా లేదా బయట நீ తిరుగుతున్నా? தேவனை முழு இருதயத்தோடு ஆராதிக்கிறியா, அரை இருதயத்தோடு ஆராதி? దేవుని పూర్ణ ఒక మనసుతో నువ్వు ఆరాధిస్తున్నావా లేదో? சரீரம் மாத்திரம் இங்கே, உன் மனசு வெளியே வா. ఆ శరీరము దేహము ఇక్కడ, నీ మనసు అంతా తలంపులు బయట. நல்லா யோசித்து பாரு. ఆలోచించి చూడు. 5వ వసంత వాసన 5వ వాక్యం పైకి. முட்புறத்திலும் பிற்புறத்திலும் ஆ. நீர் என்னை நெருக்கி ஆ. உமது கரத்தை என் மேல் வைக்கிறீர். அல்லேலூயா. హల్లెలూయా. அம்மா, உன் மேல யாருடைய கரம் இருக்கிறது? నీ మీద ఎవరి యొక్క చేయి ఉన్న హస్తం? வானத்தையும் பூமியையும் உண்டாக்கின கரம். భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని హస్తము నీ మీద ఉన్నది. இவங்களுக்கு 2 பேரும் கல்யாணம் ஆகும்போது ஒரு கை பிடிச்சு ஒரு கை, கடைசி வரைக்கும் உன்னை காப்பாற்றுகிறேன். తాయిలో వాయులో வாழ்விலும் தாழ்விலும் சுகத்திலும் துக்கத்திலும் మరణ ఉన్న ఎన్న அன்னி கொடுத்த கை இது வரைக்கும் நான் கை கொடுக்கவே இல்லை. ఆ రోజు ప్రమాణం చేసి నేను ఇంకా చేయి పెట్టుకోలేదు. అదే లాస్ట్ ఫస్ట్ அப்போ அப்படி கல்யாணம் ஆகும்போது அவர் பார்க்கணும், கை பிடிச்சு அப்போ షాక్ அப்பா. అయ్యిందా? வாழ்விலும் சாழ்விலும் சுகத்திலும் துக்கத்திலும் பிரச்சனையிலும் போராட்டத்திலும் சண்டை வரும்போது பார்க்கணும். என்னாடி கூட அந்த அம்மா வீட்டுல అన్ని ప్రమాణాలు చేస్తాం. ఆరోగ్యం ఉన్నప్పుడు, అనారోగ్యంలో, ఆస్తి కలిమిలో, కలిమిలో, లేమిలో, అన్నిలో మరణము నిన్ను నన్ను దూరం చేసేంత వరకు எங்க నేను அம்மா నీతో அப்படியே சொன்னாங்க, அவங்ககிட்ட உஷாரா இருந்து சொன்னாங்க. వాళ్ళ అత్తగారు చెప్పారంట, పాస్టర్ విశాఖ బాగుంది. அதை காட்டிலும் అంతకంటే కూడా பூமியில யார் கரங்குதுப்பா? నీ మీద దేవుని హస్తం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. என்ன மாதிரி பாக்கியசாலி பாருங்க. ఎంత భాగ్యవంతురాలు మనం. హల్లెలూయా. 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 పెళ్ళిలా వాక్యం చదవమ్మా, మీనా గట్టిగా చదవమ్మా. 5 అందులో ఆ, నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఆ. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఆ, మీ చెయ్యి ఎవరి పైన ఉంది? హల్లెలూయా. హల్లెలూయా. யார் என்னை கைவிட்டாலோ பாஸ்டர் அம்மா கைவிட மாட்டார். யார் என்னை கைவிட்டாரோ இயேசு கைவிட மாட்டார், கைவிட மாட்டார், கைவிட மாட்டார். இயேசு கைவிடவே மாட்டார், இயேசு கைவிடவே மாட்டார். யார் என்னை கைவிட்டாரோ இயேசு கைவிட மாட்டார், யார் என்னை கைவிட்டாரோ இயேசு கைவிடலாரா, கைவிடலாரா, கைவிடலாரா. இயேசு கைவிடலேலாரா, இயேசு கைவிடலேலாரா. யார் என்னை கைவிட்டாலும் ఎవరు నన్ను చేయి విడిచినా ஆண்டவர் ஒருபோதும் ఒక కాలము ప్రభు నేను చేయి విడువను. ஒவ்வொரு நாளும் அவருடைய பரிசுத்த கரம் உண்டு. అనుదినము ఆయన పరిశుద్ధ హస్తము నీ మీద ఉండి నడిపించును. நான் உன்னை விட்டு விலகுவதும் இல்லை, నేను నిన్ను విడువను, நான் உன்னை கைவிடுவதும் இல்லை. నిన్ను చేయి విడువనిది பழைய ఎడబాయను. ஏற்பாட்டுல சொன்ன ஆண்டவர் புதிய ஏற்பாட்டுல அதுதான் పాత சொல்லுவார். నిబంధనలు చెప్పిన మాటే ఆయన కొత్త నిబంధన కాలంలో కూడా అదే మాట. நான் உன்னை என்ன செய்ய விட மாட்டேன், నేను నిన్నేం చేయను, கைவிடவே. చేయి విడువను అంటున్నా. அடுத்து 2 வருஷம் வாசித்து நம்ம తర్వాత 2 వాక్యాలు చదివిపడతారుగా మనం కూర్చున్నాం. வாசிங்கம்மா. 5ஆம் வசனம். முன்புறத்திலும் ஆ. பிற்புறத்திலும் நீர் என்னை நெருக்கி ஆ. உமது கரத்தை என் மேல் வைக்கிறீர். ஆ. இந்த அறிவு எனக்கு மிகுந்த ஆச்சரியமா ஆ. எனக்கு எட்டாத உயரமாய் இருக்கிறது. ஆ. உம்முடைய ஆவிக்கு மறைவாக ஆ. எங்கே போவேன்? ஆ. உம்முடைய சமூகத்தை விட்டு எங்கே ஓடுவேன்? உம்முடைய சமூகத்தை விட்டு நான் నీ సన్నిధిని విడిచి నేను ఎక్కడికి పారిపోదు. காலையில அர்ஜென்ட் ஓடுற இல்லையா? త్వర త్వరగా వెళ్తూ ఉంటాం. அர்ஜென்ட் ఎంత త్వర అంటే అంత త్వర. கேலண்டர் ஒரு வாசனம், క్యాలెండర్ లో ఒక వాక్యం చదివి ஒரே నిమిషத்துல ஜெபம், ఒక్క నిమిషంలో ప్రార్థన. ఆమేన్. ஆண்டோட சமூகத்தை விட்டு ஓடுற இல்லையா? ప్రభు సన్నిధి నుండి బయలుదేరి இல்ல, వెళ్తున్నా. ஒவ்வொரு நாளும் நீ ஆண்டோட சமூகத்துல நீ காத்திருக்க வேண்டும். అనుదినము ప్రభు సన్నిధిలో వేచి ఉండాలి. அவருடைய சமூகம் மிகவும் மேன்மையானது, ఆయన సన్నిధి ఎంతో அவருடைய విలువైనది, சமூகம் மிகவும் அருமையானது. అది అందమైనది కూడా. அடுத்த வாசிங்கம்மா. తర్వాత చదువు. வானத்திற்கு ஏறினாலும் நான் வானத்துக்கு ஏறினாலும் நீர் அங்கே இருக்கிறீர். அங்கே இருக்கிறேன். நான் பாதாளத்தில் படுக்கை போட்டாலும் ஆ. நீர் அங்கேயும் இருக்கிறீர். ஆ. நான் விடியற் காலத்து செட்டைகளை எடுத்து ஆ. சமுத்திரத்தின் கரையாந்தரங்களிலே ஆ. போய் தங்கினாலும் ஆ. அங்கேயும் உமது கை என்னை நடத்தும். அங்கேயும்
கை என்னை நடத்தும், உமது வலதுகரம் என்னை பிடிக்கும். உமது வலது கரம் என்னை பிடிக்கும். నీ కుడి చేయి నన్ను పట్టుకున్న పదే వాక్యం 10. உண்மையான கர்த்தருடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆண்டவராய் இயேசு கிறிஸ்து ప్రభువైన యేసుక్రీస్తు వారు அவர் சொந்த ரத்தத்தினாலே நம்மை என்ன செஞ்சிருக்கிறார்? ఆయన స్వరక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? அவர் நம்மை பரலோகத்தின் பலத்தினாலே நம்மை நிரப்புகிறார். పరలోక శక్తి ద్వారా அவருடைய வலது கரம் என்னை தாங்குகிறது. పరలోక శక్తి నింపి ఆయన కుడి చేయి அவருடைய வலது கரம் என்னை தாங்குகிறது. ఆయన కుడి చేయి నన్ను ఎక్కిస్తున్నదండి. அவரது வலது கரம் என்னை பலப்படுத்துகிறது. ఆయన బలపరుస్తున్నది అంటున్నాడు తన కుడి చేయి. அப்போஸ்தலர் 3ஆம் அதிகாரத்துல అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, ஒருத்தனுக்கு ஒரு முடவாம, యాక్ట్స్ చాప్టర్ 3. ஒருத்தன் முடவாம, ఆగ పక్షవాయుగా ఉన్నాడు. பேதுரு யோவான் என்ன செய்றாங்க? ఆ పేతురు యోహాను ఏం அவன் చేస్తాడు? வலது கையை பிடிக்கும் பொழுது ఆ కుడి హస్తాన్ని పట్టుకున్నప్పుడు என்ன நடக்குது தெரியுமா? ఏం జరిగింది? வெள்ளம் வருகிறது ఆ அவனுக்கு. చీల మండలములో బలము పొందినను వాక్యం ஹல்லேலூயா. கர்த்தருடைய வலது கலவனை தொடும் பொழுது దేవుని హస్తం నిన్ను తాకినప్పుడు உனக்கு என்ன நடக்கு ఏం தெரியுமா? జరుగుతున్నది? அவருடைய வெள்ளன் ఆయన యొక్క బలము. பேதுரும் யோவானும் தேவாலயத்துக்கு போகிறார்கள். పేతురు యోహాను వారు దేవాలయంకి వెళ్తున్నారు. அங்க ஒருத்தன் முடுவன் உட்கார்ந்துக்கிறான். అక్కడ ఒక కుంటివాడు కూర్చొని அவன் வலது கை பேதுரும் யோவானை தொடும் பொழுது పేతురు యోహానులు కుడి చేయి వాడు அவனுக்குள்ள என்ன வந்தது தெரியுமா? వానిలో ఏం జరిగినది? வெள்ளன். బలము. அந்த வெள்ளன் தான் உன்னை தாங்குகிறது. ఆ బలమే నిన్ను నడిపిస్తున్నది. அந்த வெள்ளன். ఆ యొక్క బలము. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. வாசிங்கம்மா 10ஆம் வசனத்தை கன்னடல வாசிங்கம்மா. పదవ వాక్యం 3 చాప్టర్ వర్స్ 10. தெலுங்குல கன்னடல வாசிங்க. இல்ல கீர்த்தன் 139 10. కీర్తన 139కి పోదాం. తిరిగి ఆ, అంధకారములను మరుగు చేయును. ఆ. నాకు కలుగు వెలుగు రాత్రి వలె నుండునని ఆ. నేను అనుకుని ఎడల, ఆ. చీకటైనను నీకు చీకటి కాకపోవును. ఆ. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. ஆமென். పదవ వాక్యం 139. அங்கேயும் அங்கேயும் உமது கை என்னை நடத்தும், ஆ, உமது வலது கரம் ஆ. என்னை பிடிக்கும். உமது வலது கரம் என்ன செய்யும்? నీ కుడి చేయి నేను ఏం చేయను? என்னை பிடிக்கும். నన్ను పట్టుకొని ஆபத்து நேரத்தில் என்னை நோக்கி கூப்பிடு. ఆపత్కాలంలో నా వైపు చూసి మొరపెట్టు, நான் உனக்கு உதவி செய்வேன். నేను నీకు సహాయం చేసేదను. எத்தனை நேரத்துல ஆபத்து நேரத்துல ஆண்டு நமக்கு உதவியா இருந்திருக்கு. ఆపత్కాల సమయంలో దేవుడు ఎంత సహాయపడున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்ம எல்லாம் எழுந்து நிக்கலாங்க. మన మొదలు లేచి இந்த నిలబడదాం. 10ஆம் வசனத்தை ఈ 10వ వాక్యాన్ని எல்லாரும் நம்ம படிக்க போறோம். లేచి నిలబడి అందరూ కూడా బైబిల్ எல்லாரும் తీసుకొని பைபிள் எடுத்துங்க. ఈ 10వ వాక్యాన్ని అందరూ కలిసి చదవండి. ஆண்டவரே, ప్రభువా, உமது வலது கரம் என்னை தாங்க வேண்டும். నీ కుడి చేయి నన్ను నడిపించును. ஹிந்தில படிக்கணும், ஹிந்தில படிங்க. హిందీలో చదివారు హిందీలో, இங்கிலீஷ்ல படிக்கணும், இங்கிலீஷ்ல படிங்க. ఇంగ్లీష్ వచ్చిన వారు தமிழ், ఇంగ్లీష్, தெலுங்கு, கன்னடத்துல படிங்க. వారి వారి భాషలో మీరు சங்கீதம் 139 కీర్తనల గ్రంథము 139 10ஆம் வசனத்தை 10వ వాక్యం. உமது வலது கை என்னை நடத்தும், అక్కడ నీ కుడి చేయి నన్ను నడిపించును, உமது வலது கரம் என்னை பிடிக்கும். నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ஹல்லேலூயா. హల్లెలూయా. 1 2 3 ல எல்லாரும் நம்ம வாசிக்க வேண்டும். 1 2 3 చెట్టలాగా దయచేసి సిద్ధపడండి. దయచేసి 139 10వ వాక్యం. 1 2 3 1 2 3 அங்கேயும் உமது கை చేయి నన్ను నడిపించును, உமது வலது నీ చేయి నన్ను పట్టుకొనును. இன்னொரு முறை வாசிங்க. మరొకసారి அங்கேயும் உமது கை என்னை நடத்தும், உமது வலது கரம் என்னை பிடிக்கும். ஹல்லேலூயா. హల్లెలూయా. நம்ம எல்லா வலது கரங்கள் மேலே కాబట్టి మనమందరం ఈ సమయంలో మన కుడి హస్తాన్ని పైకెత్తుదాం. உமது வலது கரம், நம்முடைய வலது கரமும் మన యొక్క కుడి హస్తము, ஆண்டுடைய வலது கரமும் ప్రభు యొక్క కుడి హస్తము இன்னைக்கு இணைக்க போகிறோம். మనం ఇద్దరు కూడా కలిసి ఆండవరే, బయటపరచబడతాం. ప్రభువా, நீர் என்னை நடத்தும். నీవు నన్ను నడిపించు. ஆண்டவரே, ప్రభువా, நீர் என்னை நடத்தும். నీవే నన్ను నడిపించు. அடுத்த ஜெபம் பண்ணாங்களா? ఈ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. இனிமையான கர்த்தருடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, ஒரு போராட்டத்தோடு வந்திருக்கலாம், పోరాటంలో వచ్చింటున్నాం. ஒரு பயத்தோடு நீங்க வந்திருக்கலாம், భయముతో ఇక్కడ వచ్చిండొచ్చు, பல சிந்தனையோடு வந்திருக்கலாம், అనేక తలంపులతో ఇక్కడ ஒரு వచ్చిన இக்கட்டுல நீங்க வந்திருக்கலாம், ఇరుకు ఉన్న సమయం వచ్చి అది ఇక్కట్లతో ஒரு కష్టத்துல நீங்க வந்திருக்கலாம், కష్టాల మధ్యలో ஒரு ఉండి வியாதியில நீங்க வந்திருக்கலாம், వ్యాధితో నీవు వచ్చినట్లయితే, இருதய பாரத்தோடு நீங்க வந்திருக்கலாம், హృదయము భారముతో
ఉన్నదేమో. சஞ்சலத்தோடு வந்திருக்கலாம். తలంపులో நான் என்ன செய்வது என்று சொல்லி நீ வந்திருக்கலாம். నేనేం చేయాలనుకున్నావు? Brothers, sisters, ఓ సోదరుడా இந்த సోదరి, காலங்களில ఈ ఉదయకాల సమయంలో உம்முடைய வலது கரத்தை அவர் பிடித்திருக்கிறார். ఆయన నీ ఉదయకాలను நீங்க அவரை பிடித்திருக்கிறேன். నీవు ఆయన చేయబడ్డావు. ஆண்டவருடைய பார்த்து சொல்லுங்க, ఆయన నీ వైపు చూసి చెప్తున్నావు, நான் உன்னை விட்டு விலகுவதில்லை, నేను నీ విడిచి వెళ్ళను, நான் உன்னை கைவிடுவதில்லை, నేను చేయబడిన ఎడబాయను అంటున్నావు. என்னுடைய கரவன் மேல் இருக்கிறது. నా యొక్క హస్తము నీ మీద ఉన్నది. ஆண்டவருடைய கேளுங்க, ஜெபம் பண்ணுங்க. ప్రభు సన్నిధిలో இந்த கால வேளையில ఈ ఉదయకాల நீங்க సమయం என்ன ஜெபம் பண்ண வந்தீங்களோ ఏమి ప్రార్థన పూర్వకంగా వచ్చావు, அந்த విన్నపத்திற்காக எல்லாரும் ஜெபம் ఆ பண்ணுங்க. యొక్క సిద్ధపడిన ప్రార్థన విజ్ఞాపన చివరి அந்த విన్నపத்திற்காக இப்ப ஜெபம் ఆ பண்ணுங்க. యొక్క విజ్ఞాపన కొరకు దేవుడు எல்லாரும் ஜெபம் பண்ணுங்க. ప్రార్థన చేయండి. ஆவியானவர் நம்ம மத்தியிலே இருக்கிறார். ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. நமக்காக ஒரு பலவீன நேரத்தில் பரிந்து பேசுகிறவர். ఆయన బలహీన సమయంలో మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. எல்லாரும் ஜெபம் பண்ணுங்க. అందరూ కూడా ప్రార్థన చేయండి. தேவைகளுக்காக ஜெபம் ఈ பண்ணுங்க. యొక్క అక్కర్లతో కొరకు ప్రార్థన அவருடைய చేయండి. வலது கரம் உன்னை பிடித்திருக்கிறார். ఆయన కుడి హస్తము నిన్ను పట్టుకొని ఉన్నది. உன்னுடைய வலது கரம் அவருடைய கரத்தை பிடித்திருக்கிறார். కాబట్టి నీ హస్తాన్ని ఆయన కుడి హస్తం పట్టుకొని ఉన్నది. வாலிப தம்பி, ఓ యవ్వన తమ్ముడా, வாலிப தங்கச்சி, యవ్వన సహోదరి, ஐயா, அம்மா, అయ్యలారా, అమ్మలారా, அப்பா, అప్పా, brothers, ఓ సోదరుడా, கர்த்தரை நோக்கி விண்ணப்பம் பண்ணு. దేవుని వైపు చూసి విజ్ఞాపన చేయి. விண்ணப்பம் பண்ணு. మొదలుపెట్టుకో, ஜெபம் பண்ணு. ప్రార్థించు. ஒரு முன்னாடி பின்மாறி ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ளு. ముందు వెనక ప్రభు பரலோகத்தின் பலனை பெற்றுக்கொள்ளு. బయలుదేరిన శక్తిని పొందుకో. பரிசுத்த ஆவியானவர் நம்ம மத்தியில் இருக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో அவருடைய ఉన్నాడు. ஆசீர்వதிக்க ఆయన காத்திருக்கிறார். ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండండి. ప్రార్థన చేయండి. అటు ఇటు చూడదండి. குடும்பத்தை நினைத்து ஜெபம் பண்ணுங்க. నీ కుటుంబాన్ని జ్ఞాపకం வேலை చేసుకోండి. நினைத்து ஜெபம் பண்ணுங்க. నీ పనిని గురించి ప్రార్థన குடும்ப చేయండి. தேவைகளுக்காக నీ ஜெபம் కుటుంబ பண்ணுங்க. అక్కర్లతో ప్రార్థన చేయండి. சரீரத்திற்காக ஜெபம் பண்ணுங்க. నీ శరీర బలహీనతతో ప్రార్థన చేయండి. கர்த்தர் எனக்கு வெற்றியை தரணும்னு ஜெபம் பண்ணுங்க. దేవుడు నాకు జయం అనుగ్రహిస్తాడు. கர்த்தர் எனக்கு வெற்றியை தரணும்னு ஜெபம் பண்ணுங்க. దేవుడు జయం అనుగ్రహించాడు. ஆண்டவருடைய கரம் ప్రభు యొక్క హస్తం உங்க மேல இருக்கிறது. నీ పైన ఉన్నది. அவருடைய வலது கரம் ఆయన కుడి హస్తం உன்னை பிடித்திருக்கிறது. ఆయన్ని పట్టుకొని ఉన్నది. அஞ்சாதே, భయపడకము, அஞ்சாதே, భయపడద్దు, கலங்காதே, తాను దిగులు పడకు, திகையாதே. వెనుకలు. உன் இருதயத்தின் பாரத்தை அவர் முடியடிப்பார். నీ హృదయంలో దేవుని నుంచి ఆయన తీసివేశాడు. உன் பாரத்தை கர்த்தர் மேல் வைத்து விடு. నీ యొక్క భారము ఆయన మీద ఉంచు. அவர் உன்னை ஆதரிப்பார். ఆయన నిన్ను ఆదరిస్తాడు. Praise Jesus. హల్లెలూయా. நன்றி நன்றி స్తోత్రం, స్తోత్రం. நன்றி நன்றி நன்றி. ஆண்டுடைய சமூகத்துல ప్రభు సన్నిధిలో உங்கள் இருதயத்தை ஊற்றுங்க. నీ హృదయాన్ని కుమ్మరించాడు. அவர் மேல் பாரத்தை வைத்து ఆయన మీద భారము இங்கிருந்து நீ போகும்போது ஒரு விடுதலையாய் போ. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళినప్పుడు ఒక విడుదల పొందిన వారంగా వెళ్ళాలి. கர்த்தர் அற்புதம் செய்கிறார். దేవుడు అద్భుతం చేస్తాడు. அவருடைய ஆசீர்வாதம் மேலே ఆయన ఆశీర్వాదం నీ మీద ఉన్నది. நன்றி. మీనా ప్రేర్ చేయమ్మా. శబ్దంగా చేయండి.
ஒரு பாடலை பாடும் பொழுது ఒక పాట మనం పాడేటప్పుడు காணிக்கை நீங்க கொடுக்கலாம். ఆ కానుక మీరు సమర్పించాలి. நீங்க நிக்கிற இடத்துல ஆஃபீஸ் பேக் வர நீங்க அங்கேயே காட்டணும். మీ ఉన్న స్థలానికి ఆఫరింగ్ సేవపడుతుంది. మీరు దయచేసి అక్కడ இచ్చేస్తే லாஸ்ட்க்கு கிடைக்கும். மத்தியில போகும். கத்தர்கரம் என் மேலங்க கடுகளவு பயமில்லங்க. கத்தர்கரம் என் மேலங்க கடுகளவு பயமில்லங்க. ஏந்திடுவார் என்னை தாங்கிடுவார், இறுதி வரை என்னை நடத்திடுவார். ஏந்திடுவார் என்னை தாங்கிடுவார், இறுதி வரை என்னை நடத்திடுவார். கர்த்தர் என் மேலங்க கடுகளவு பயமில்லங்க. கர்த்தர் என் மேலங்க கடுகளவு பயமில்லங்க. போற்றிடுவார் தாளாட்டிடுவார், எதிரி வந்தால் எத்திடுவார். போற்றிடுவார் தாளாட்டிடுவார், எதிரி வந்தால் எத்திடுவார். கர்த்தர் என் மேலங்க கடுகளவு பயமில்லங்க. கர்த்தர் என் மேலங்க நம்ம கண்களை மூடி ஜெபம் பண்ணலாங்க. మనం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో కలుసుకుందాం. ஆண்டவர் இன்றைக்கு நம்மோடு பேசியிருக்கிறார். దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు, நம்மளை ஆசீர்வதித்திருக்கிறார். మనల్ని ఆశీర్వదించుంటున్నాడు. அதற்காக ஆண்டவருக்கு நம்ம நன்றி சொல்ல வேண்டும். దాని నిమిత్తము ప్రభువుకి మనం కృతజ్ఞతలు காணிக்கை కానుకై கர்த்தர் ஆசீர்வதிக்க வேண்டும். కానుకలు దేవుడు ఆశీర్వదించాలి. அதுக்காக நம்ம எல்லாரும் ஜெபம் பண்ணலாங்க. దాని కొరకు మనం అందరూ ప్రార్థించాలి. ஆசீர்வாதத்தோடு நம்ம போறோம். ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళిపోతున్నాం. நல்ல ஆண்டவரே, మంచి ప్రభువా, இந்த நேரத்துக்காக ఈ ஸ்தோத்திரம். సమయాన్ని బట్టి నీకు వందనాలు. கர்த்தாவே உடைய கரத்துல ప్రభువా నీ యొక్క హస్తంతో இந்த ஆராதனையை ஒப்பு கொடுக்கிறோம். ఈ ఆరాధన అప్పుడు చెప్తుంటున్నాం. நீர் தாமே இந்த ஆராதனை ஆசீர்வதித்ததுக்காக మీరే ఈ యొక్క ఆరాధన ఆశ్రయించినందుకే వందనాలు. ஆண்டவரே, காணிக்கை கொடுத்த, కానుకలు ఇచ్చిన, தசம பாகம் கொடுத்த దశమ భాగం ఇచ్చినటువంటి ஒவ்வொரு ஜனங்களையும் நாங்கள் ஆசீர்வதிக்கிறோம். ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదిస్తున్నారు. யாராவது பலவீனமாய் வந்திருந்தால் ఎవరైతే ఇక్కడ బలహీనంగా వచ్చినట్లయితే அவங்களுக்கு பலத்தை கொடுத்ததுக்காக நன்றி. వారికి బలాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు. விடுதலை தந்ததுக்காக நன்றி. మీరు విడుదల ఇచ్చినందుకే நீர் స్తోత్రం. அற்புதம் செய்ததுக்காக நன்றி. మీరు అద్భుతం చేసినందుకే వందనాలు. ஜெயத்தை தந்ததுக்காக நன்றி. జయమును అనుగ్రహించినందుకే వందనాలు. உமக்கு கோடான கோடி మీకు ஸ்தோத்திரம். కోటి కోటి స్తోత్రములు ప్రభువా. இந்த வார்த்தையில யாராவது பர்த்டே இருந்தா ఈ వారంలో ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో
చేసుకుంటున్నారు. அவர்களை கர்த்தர் நீர் ஆசீர்வதி. ప్రభువా మీరు వారిని ఆశీర్వదించండి. அப்பா, ஒரு நாள் திருமண நாள் இருந்தால் ఆ యొక్క ఎవరి వివాహ వార్షికోత్సవ దినం జరుపుకునే వాళ్ళు அவரை நாங்கள் ஆசீர்வதி. వారిని కూడా இந்த ఆశీర్వదిస్తుంది. வாரம் நடக்கிற குடும்ப ஜெபத்தை ஆசீர்வதி. ఈ వారంలో జరిగే కుటుంబ ప్రార్థన మీరు ఆశీర్వదించండి. உபவாச ஜெபத்தை ஆசீர்வதி. ఉపవాస ప్రార్థన మీరు சாங்ஸ் ఆశీర్వదించండి. பிராக்டிஸ் ஆசீர்வதி. పాటల తర్పీదును ఆశీర్వదించండి. நாங்கள் சென்னை புறப்பட்டு போகிறோம். కాబట్టి చెన్నైకి బయలుదేరి వెళ్తున్నారు. எங்க பிரயாணத்தை ஊழியத்தை ఆ ஆசீர்வதி. ప్రయాణాన్ని మరి యొక్క సేవ పరిచయాన్ని ఆశీర్వదించండి. சிரிப்புள்ள சண்டே ஸ்கூலை ஆசீர்வதித்ததற்காக చిన్న పిల్లల యొక్క సేవని ఆశ్రయించిన కొందనాలు எல்லாவற்றையும் உடைய கருத்துல ஒப்புக்கொடுக்கிறோம். అన్నిటిని కూడా మీ కరములకు అప్పగిస్తాను. இயேசுவின் நாமத்தில் యేసు ప్రభు పేరట ஜெபிக்கிறேன் பரலோக பிதாவே. ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. என் ஆத்துமாவே కర్తరి స్తోత్రి. ఎన్ దేవుడే పరిశుద్ధ నామమున స్తోత్రి. என் ஆத்மாவே கர்த்தரை ஸ்தோத்திரி. கர்த்தர் செய்த சகல உபகாரங்களும் ஆசீர்வாதம். நம்முடைய பிதாவாகிய தேவன் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபை பரிசுத்த ஆவியுடைய